హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మన ఛానల్లో ఫస్ట్ టైం వెడ్డింగ్ వ్లాగ్ అనేది పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసేసి మాకు రిలేటివ్సే, అంకుల్ వాళ్ళు. సో ఇది మంగళ స్నానం రోజు వీళ్ళంతా డెకరేషన్ అనమాట. వాళ్ళదే మొత్తం మెటీరియల్ తీసుకొస్తారు, వాళ్ళదే డెకరేషన్ మొత్తం. వాళ్ళు ఫస్ట్ ఈవెంట్ స్టార్ట్ అయినప్పుడు మొత్తం డెకరేషన్ చేసేసి వెళ్ళిపోతారు. ఈవెంట్ స్టార్ట్ అయ్యేంత వరకు ఉండరు, డెకరేషన్ చేసేసి మనకి హ్యాండ్ వచ్చేసి వెళ్ళిపోతారు అనమాట. సో ఇది మంగళ స్నానం హల్దీ ఫంక్షన్ కోసం అని చెప్పేసి అని డెకరేషన్ అనమాట. సో క్యాండీ అయితే ఎప్పటి నుంచో పెద్ద మామ మ్యారేజ్ అనుకున్న కానించి నేనే తోడు పెళ్ళి కొడుకు అని చెప్పేసి అని మ్యారేజ్ అనుకున్నప్పటి నుంచి కూడా వాడు ఎప్పుడైతే అనుకున్నారో అప్పటి నుంచి కూడా నేనే కూర్చుంటా అనేసి. అండ్ వాడికి కూడా అలవాటు అనమాట. అండ్ మా అన్నయ్య పెళ్ళప్పుడు కూర్చున్నాడు, ఇంకా తర్వాత అట్లా తోడు పెళ్ళి కొడుకులా కూర్చోవడం వాడికి అలవాటు అయిపోయింది. సో పసుపు మాత్రం ఎక్కువ రాయనియ్యాడు కానీ కూర్చుంటాడు అనమాట. సో ఏదో ఒకటి ఇస్తాము కూర్చో అని చెప్పేసానంటే ఇంక అట్లా కూర్చున్నాడు. కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా ఓపికగా ఉన్నాడు అనమాట. సో ఇక్కడ నలుగు అయిపోయింది. నేను అటు ఇటు తిరగడం వల్ల కొన్ని ఫొటోస్ క్లిప్స్ అవన్నీ కూడా మిస్ అయినాయి, తీయలేదన్నమాట చాలా వరకు. సో ఇంకా నలుగు ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మంగళ స్నానం అనమాట ఇది. సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా తను వచ్చేసి పెళ్ళికొడుకు వచ్చేసి యుఎస్లో ఉంటాడు. సో పెళ్ళికూతురు కూడా అక్కడే. తను అక్కడే మ్యాక్సిమం ఒక 5 years అనుకుంటా తను రాక ఇండియాకి మ్యారేజ్ కోసమే వచ్చారు. మ్యారేజ్ చేసుకొని యుఎస్ వెళ్ళిపోయారు. దగ్గర రండి సార్, మీరు దగ్గర రండి, మేమందరం దగ్గర రండి సార్. ఒక ఇద్దరు ఇటు రండి, పోసేయండి. సో అంకుల్ వాళ్ళు వచ్చేసి మాకు దగ్గర రిలేటివ్స్ అనమాట. సో క్యాండీ కూడా 4 months నుంచి అంకుల్ ఆంటీకి అండ్ పిల్లలకి కూడా బాగా అలవాటు. ముగ్గురు కూడా చాలా బాగా చూస్తారు. మామ అంటాడు క్యాండీ. బాగా అలవాటు అనమాట. ఎట్లా అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా క్యాండీని తీసుకుని వెళ్తూ ఉంటారు. బాగా అలవాటు వాళ్ళకి. సో అలా ఇంకా క్లోజ్ అయిపోయాము. క్యాండీ ఎట్లా అంటే వాళ్ళు ఫ్లైట్ ఎక్కడానికి కానీ అండ్ రిసీవ్ చేసుకోవడానికి కానీ ఎక్కడికి వెళ్తే అక్కడే క్యాండీని తీసుకుని వెళ్తారు. అండ్ ఇది వచ్చేసి మాకు ఆ రోజు ఈవినింగ్ నలుగు అయిపోయిన తర్వాత గాలి దుమ్ము వచ్చిందనమాట, పెద్ద గాలి దుమ్ము. సో ఆ వీడియో క్లిప్ కూడా తీసాను ఎందుకో, అందుకే మీకు చూపించాలని చెప్పి యాడ్ చేశాను. సో చాలా బాగా అనిపించింది. వర్షం పడుతుందేమో అనుకున్నాం కానీ వర్షం అయితే పడలేదు, కానీ జస్ట్ గాలి దుమ్ము వచ్చింది అంతే, అంతవరకు. సో అప్పటి వరకు బాగా ఉబ్బగా ఎండగా ఉన్న వాతావరణం అంతా కూడా కూల్గా మారిపోయిందనమాట. సో అండ్ ఇది వచ్చేసి ఏంటంటే నలుగు రోజు ఈవినింగ్ అన్న వాళ్ళు మా కాలనీలోనే ఉంటారు. అన్నయ్య వాళ్ళు నలుగు వేశారనమాట, పెళ్లి కొడుకుని చేశారు వాళ్ళ ఇంట్లో. సో ఆ రోజైతే ఫుల్ ఎంజాయ్ చేసాం మొత్తం అందరం. ఎక్కడ పసుపు అయితే అందరం రాసుకొని ఆ వీడియో క్లిప్ కూడా మిస్ అయిపోయింది. బాగా రాసుకున్నాం, పసుపుతో ఆడుకున్నాం అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే లిటరల్గా వీళ్ళిద్దరు కలిసి, అన్నయ్యను మా హస్బెండ్ ఇద్దరు కలిసి 1 hour స్నానం చేపించారు పెళ్లి కొడుకుకి. అండ్ ఇది వచ్చేసి పెళ్లి రోజు మార్నింగ్ అనమాట. మా పెళ్ళి వచ్చేసి ఈవినింగ్ 3కి. సో మార్నింగ్ పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురికి ఇద్దరిని కూడా నలుగు వేసి పెళ్లి కొడుకుని చేస్తారు కదా. సో అప్పుడు అనమాట. సో ఇది వచ్చేసి అమ్మాయికి ఫస్ట్ నలుగు వేశారు, అబ్బాయికి మా ఇంట్లో వేసామన్నమాట. సో పెళ్లి కొడుకుని మా ఇంట్లో విడిదిల్లు అంటారు కదా, అలా విడిదిల్లు మా ఇంట్లో పెట్టారనమాట పెళ్లి రోజు నైట్ ప్రధానం అయిపోయిన తర్వాత. సో అట్లా మార్నింగ్ ఆ రోజు మాకేంటంటే ముందు అమ్మాయిని మా ఆంధ్ర సైడ్ ఏంటంటే
పెళ్లి కూతుర్ని వేరే వాళ్ళ ఇంట్లో ఉంచుతారు, పెళ్లి కొడుకు వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు. సో ఇక్కడ ఆంధ్ర ఏంటంటే పెళ్లి కూతుర్ని అత్తగారి ఇంట్లో ఉంచుతారు, పెళ్లి కొడుకుని వేరే వాళ్ళ ఇంట్లో ఉంచుతారనమాట. సో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. ఇక్కడ తెలంగాణలో ఇట్లా అనమాట. నన్ను కూడా అంతే అలానే ఉంచారనమాట. మా పెళ్ళైనాక నన్ను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయారు, మా హస్బెండ్ని ఈ ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉంచారు. సో అందుకనేసి వాళ్ళ అబ్బాయిని మా ఇంటికి తీసుకెళ్ళాము. ఇది మా ఇంటి దగ్గర నలుగు అనమాట. కానీ పెళ్ళి అనుకున్న దగ్గర నుంచి కూడా అసలు ఆ 4-5 days అసలు రెస్ట్లెస్ అయిపోయామన్నమాట. అటు ఇటు తిరగడం. ఆ 1 week కూడా చాలా అట్లా గడిచినాయో తెలియలేదు. చాలా చాలా గ్రాండ్గా బాగా జరిగింది మ్యారేజ్. అందులో ఫస్ట్ మ్యారేజ్ కాబట్టి చాలా బాగా జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే 3 days అనమాట, 25th, 26th, 27 వరుసగా 3 days అయ్యేసరికి ఫుల్ బిజీ అయిపోయిందనమాట. నేను కూడా కొన్ని క్లిప్స్ వీడియోస్ అసలు తీయలేకపోయాను, కొన్ని వరకే తీశాను. మాకు ఇది సెకండ్ టైం అనమాట మా ఇంట్లో మా చేతుల మీదుగా పెళ్లి కొడుకుని చేయడము. అండ్ ఫస్ట్ టైం మా అన్నయ్యని పెళ్లి కొడుకుని చేసాము, అండ్ సెకండ్ వినోద్ అనమాట. సో ఫస్ట్ టైంకి సెకండ్ టైంకి కొంచెం నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఎట్లా ఏం చేయాలి ఏంటి అనేది. అండ్ మళ్ళీ అత్తయ్య కూడా వచ్చారనమాట. మార్నింగే అత్తయ్య వచ్చి చెప్పారు ఎట్లా చేయాలి ఏంటి అనేది. సో మా చేతుల మీదుగా మేము సెకండ్ టైం అనమాట, రెండోసారి మా ఇంట్లో ఇట్లా పెళ్లి కొడుకుని చేసింది. సో ఇక్కడ మా మేనత్త అండ్ మా మావయ్య అండ్ వీళ్ళిద్దరు కూడా పాస్టరమ్మ గారు అండ్ పాస్టర్ గారు అనమాట. సొంతం మా డాడీ వాళ్ళ చెల్లి అత్త. సో వాళ్ళని కూడా పిలిచాము ప్రేయర్ చేయడానికి అనేసి వచ్చారు. అండ్ ముందు రోజు నలుగు కూడా వచ్చారు. అండ్ ఆ రోజు కూడా మేము పర్సనల్గా పిలిచి ప్రేయర్ చేపించాము. క్యాండీ అయితే వాడు ఆ 4 రోజులు కూడా బాగా అలసిపోయాడు. అండ్ అంటే ఎటు కదలడానికి లేదు, పెళ్ళి కొడుకుతోనే ఉండాలని చెప్పేసాను అనేసరికి ఇంకా కదలకుండా ఇష్టంగానే ఉన్నాడు, ఇబ్బంది పెట్టలేదు. ఇష్టంగానే వాడు ఎక్కడంటే అక్కడ పెళ్ళి కొడుకుతో పాటే తిరిగాడనమాట. సో అలా ఉన్నందుకు వాడికి కారు తీసుకొచ్చాడు వినోద్ యుఎస్ నుంచి. సో దానికోసం కూడా కూర్చున్నాడు అనమాట. నేను పెళ్ళి అయ్యేంత వరకు కూడా దాచిపెట్టారు, రిమోట్ కార్ ఒకటి తీసుకొచ్చాడు యుఎస్ నుంచి. సో పెళ్ళి అయిన తర్వాత తీసుకున్నాడు అనమాట. సో దానికి కూడా అది ఇస్తాడు అని చెప్పేసి దానికి కూడా కూర్చున్నాడు అనమాట పక్కన. నేను కూడా అయిపోయింది. సో ఇంక ఇక్కడ లాస్ట్ అయిపోయింది. ఇంక అంతా నేను మా వదిన తెలుసు కదా మీకు, మాడపడుచు. ఇక అప్పటి వరకు మా హస్బెండ్ కూడా రుద్దారు మొత్తం. సో ఇదే ఛాన్స్ అని మంచిగా రుద్దేశాం అనమాట. సో ఇంకా అయిపోయింది. అండ్ ఈవినింగ్ మ్యారేజ్కి రెడీ అయిపోయాడు. పెళ్ళికొడుకేమో ఇక్కడ రెడీ అయ్యాను, పెళ్ళికూతురేమో ఆంటీ వాళ్ళ ఇంట్లోనే రెడీ చేశారు. సో 3 కనుక్కున్న మ్యారేజ్ 3:30, 4కి అయింది. మేము 4 అయింది చర్చ్కి వెళ్ళేసరికి. సో ఇక్కడ 3 బ్రదర్స్ అనమాట. ఇటు రైట్ సైడ్ యాష్ కలర్ ఆయన 2 అండ్ అటు చివర 3 అనమాట. 3 బ్రదర్స్, వినోద్ అండ్ రాజ్ కుమార్ అండ్ సాయి కుమార్ 3.
అండ్ ఇక్కడ పెళ్లి కూతురు రెడీ అయిపోయింది అండ్ బయటికి తీసుకొస్తున్నప్పుడు నేను వీడియో క్లిప్ తీసాను అనమాట. సో కొన్ని చెప్పాను కదా, బిజీ వల్ల కొన్ని పిక్స్ అనేది కానీ అండ్ వీడియోస్ అనేవి కానీ చాలా వరకు మిస్ అయిపోయింది. ఇక్కడ మేము పెళ్ళికి వెళ్ళాము, చర్చి దగ్గరికి వెళ్ళాము. అక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట కార్లో. అండ్ పెళ్ళికి అత్తయ్య వాళ్ళు ఎవరు రాలే. క్యారెల్ని కూడా నేను తీసుకొని వెళ్ళలేదు, ఎందుకంటే బాగా ఎండగా ఉంది. ఆ టైంలో ఇంక అందరు పడుకున్నారనమాట అలసిపోయి. సో ఇంక అందుకని వాళ్ళని లేపలేదు. ఇంట్లో క్యారెల్ని అత్తయ్య దగ్గర వదిలేసి నేను క్యాండీతో పాటు వచ్చాను. ముందు నేను రెడీ అయ్యి వీళ్ళతో పాటు వచ్చాను. అండ్ తర్వాత వెనకాల మా హస్బెండ్ వేరే వాళ్ళందరూ ఓన్గా వచ్చారనమాట. నేను ముందైతే వీళ్ళతో పాటు వచ్చేసాం. సో ఇక్కడ చర్చ్లో మ్యారేజ్ జరుగుతుంది. సో వెడ్డింగ్ క్రిస్టియన్ వెడ్డింగ్లో ఎక్కువ అంటే నాకు బాగా నచ్చేది పెళ్లి కూతురు డ్రెస్సింగ్ అయితే నాకు బాగా నచ్చుతుంది. ఫ్రాక్ వేసుకొని వెయిల్ వేసుకొని మా వెడ్డింగ్లో అంటే చాలా బాగుంటుంది అనమాట చూడడానికి కూడా, వైట్ అవుట్ఫిట్స్తో. కానీ ఆ రోజు ఇద్దరు కూడా చాలా బాగున్నారు. సో మేము మ్యారేజ్ అయిపోయినాక బయటకు వచ్చి మేము అందరం కూడా పిక్స్ తీయామన్నమాట. లేట్ అవుతుంది, పైకి లేపు చెయ్యి. సో మ్యారేజ్ అయిపోయింది. ఇది ఈవినింగ్ రిసెప్షన్ అనమాట. మాకు దగ్గరలో ఉన్న సుగుణ గార్డెన్స్ అని ఒక పెద్ద ఫంక్షన్ హాల్లో చేశారు. అక్కడ జనం అయితే చాలా మంది అనమాట. అసలు మేము కూర్చోడానికి భోజనాలు చేయడానికి అసలు మాకు టైం దొరకలేదు, ప్లేస్ దొరకలేదు. 1.5 అవర్ మేము నించోనే ఉన్నాం అనమాట, అంతమంది జనం వచ్చారు. సో ఇది వచ్చేసి మా ఫోటోగ్రఫీ వాళ్ళు, త్రినేత్ర ఫోటోగ్రఫీ వాళ్ళు. సో వీడియో ఎడిట్ చేశారనమాట. హల్దీ అప్పుడుది, పెళ్ళి కొడుకుది అన్నీ కూడా ఆ స్క్రీన్ మీద డిస్ప్లే చేశారు. సో అప్పుడు నేను వీడియో తీసాను అది. అండ్ ఇక్కడ ఏంటంటే మ్యూజిక్ యాడ్ చేశారనమాట. సో మూవీ మ్యూజిక్ సాంగ్స్కి నాకు కాపీరైట్ పడుతుంది కాబట్టి సో అదంతా కూడా మ్యూట్ చేసేసి నేను ఎక్స్ట్రా మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూడండి. సో ఓవరాల్గా మ్యారేజ్ అంతా కవర్ చేయలేకపోయినా కొంచెం కవర్ చేశాను కాబట్టి సో వీడియో ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో చెప్పండి. అండ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ నా ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో రెగ్యులర్గా మీకు నోటిఫికేషన్ రావాలి అని అంటే బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ ఆల్. బాయ్.